అందరికీ నా వందనాలండి. దేవుని నామంలో మీకు అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవునికి మన ఎడల ఉన్న తలంపులు ఏంటో ఒకసారి లేఖనం భాగం నుండి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి. ఇది కూడా మీకు అందరికీ తెలిసిన పాటేనండి. పాత పాటలే నేను పాడతానండి. మీరు నన్ను ఆదరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవుడు క్రీస్తే, హృదయాంతరంగములను దయించి వెలిగే జ్యోతి ఆ ప్రభువే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవుడు క్రీస్తే, తంబుర సితార నాదముతో సద్గ్రంథ సువార్త సునాదముతో, తంబుర సితార నాదముతో సద్గ్రంథ సువార్త సునాదముతో, సద్భక్తి రక్తితో సద్భావముతో సద్గుణశీలుని శరణు కోరగా బిరబిర వేగమెరారండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవుడు క్రీస్తే, హృదయాంతరంగములను దయించి వెలిగే జ్యోతి ఆ ప్రభువే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవుడు క్రీస్తే, శ్రీకర శుభకర శుభ చరణములే, శ్రీధరా తలమునా కృపావరములే, శ్రీకర శుభకర శుభ చరణములే, శ్రీధరా తలమునా కృపావరములే, సృజన నేత్రాలతో సకల లోకాలని సంరక్షించే సద్గురుని చేర బిరబిర వేగమెరారండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవుడు క్రీస్తే, హృదయాంతరంగములను దయించి వెలిగే జ్యోతి ఆ ప్రభువే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవుడు క్రీస్తే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి. మరి చక్కని పాట విన్నాం కదండి. మనము ధ్యానాంశంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవునికి మన ఎడల ఉన్న తలంపులు ఏంటో మనం ఒకసారి లేఖనం ద్వారా తెలుసుకుందామండి. ఇక్కడ యెషయా గ్రంథము మరి 55వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్టయితే, నా తలంపుల వంటివి మీ తలంపులు కావు, మీ త్రోవల వంటివి నా త్రోవలు కావు, మరి భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మరి నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి మీ ఎడలని దేవుని లేఖనంలో సెలవిస్తుందండి. మరి దేవునికి మా ఎడల ఉన్న తలంపులు ఏంటంటే ఎంతో ఉన్నతమైన తలంపులంట, ఎంతో ఎత్తైన తలంపులంట. అంతేకాకుండా మరి కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో చూసినట్టయితే ఆయనకు మన ఎడల ఉన్న తలంపులు ఎట్లాటండి, బహు విస్తారములటండి. మనం ఏమనుకుంటాం, ప్రభా నా జీవితం ఇంతేనా, నేను ఇట్లుండాల్సిందేనా, నేను ఈ అప్పుల భూమిలో చిక్కుకొని పోవటమేనా ప్రభా, మరి నేను ఆర్థికంగా ఈ ఇబ్బందులు పడటమేనా ప్రభా, మరి నేను ఈ అనారోగ్య సమస్యతో ఇట్లుండటమేనా ప్రభా అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశము, దేవుని తలంపులు అలాంటివి కాదండి. దేవుని తలంపులు ఎలాంటి అంటే మన ఎడల ఆయనకు ఎంతో ఎత్తైన తలంపులు, ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడటండి. మరి లేఖనం ద్వారా మరి ఎవరి ఎడల దేవుడు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో మరొకసారి మనం చూసుకుందామండి. దావీదు గారిని చూసుకున్నట్టయితే దావీదు గారు గొర్రెల కాపరిగా ఉండేవాడు. గొర్రెల కాపరిగా ఉంటున్నప్పటికి కూడా మరి దేవుడు ఇంకొక 100 గొర్రెలను ఇచ్చి ఆయన్ని కాచుకోమని బ్రతకమని అట్లాంటి ఉద్దేశం కాదండి దేవునికి. దేవుడు మరి దావీదు గారిని ఏర్పాటు చేసుకొని మరి ఎన్నుకొని గొర్రెల దొడ్డులో నుండి ఆయన్ని పిలిచి మహారాజుగా చేసిండండి. మన దేవుడికి ఎలాంటి తలంపులు ఉంటాయంటే మన ఎడల ఉన్నతమైన తలంపులు ఉంటామండి. మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సినంత అవసరం లేదండి. లేఖనం ద్వారా ఎంతమందినో దేవుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించిన లేఖనాలు మనకున్నాయండి.
చేసిండండి. మరి దావీదు గారి జీవితంలో ఆయన రాజును అవుతాడని అనుకోలేదండి. కానీ దేవుడు ఏం చేసిండండి, ఆయనని రాజుగా మహారాజుగా అభిషేకించిండండి. మంచి ప్రవక్త ద్వారా, సమూయేలు ప్రవక్త ద్వారా మరి దేవుడు మరి ఆయన అభిషేకించే విధముగా, రాజుగా అభిషేకించే విధముగా చేసిండండి. అంతే విధముగా ఇంకా మనం కీర్తనల గ్రంథం మరి 105వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ కూడా మరి యోసేపు గారు ఎట్లుంటాడండి, అన్నల చేత ద్వేషింపబడి మరి ఊరు కాని ఊరిలోకి మరి అమ్మబడినప్పుడు మరి అక్కడ కూడా ఆయన సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నట్టండి. సుబుద్ధి కలిగి నడుచుకున్నప్పటికి కూడా మరి పొతిఫర్ భార్య వలన ఆయన ఎంతో శోధింపబడినప్పటికీ మరి ఆ రాజు ఏం చేస్తాడంటే ఆయన చెరసాల్లో వేయిస్తాడండి. చెరసాల్లో వేయించినప్పటికి కూడా మరి ఆ రాజుగారికి కళ రావడం వల్ల ఆ కళభావం మరి చెప్పే వ్యక్తి లేరు కాబట్టి, మరి యోసేపు గారు మంచి జ్ఞానవంతుడు కాబట్టి, మంచి తెలివైన వాడు కాబట్టి ఆ చెరసాల నుండి ఆయన పిలిపించినప్పుడు ఆయన ఆ కళభావం చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే మరి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేస్తాడండి. మరి యోసేపు గారిని అదే విధంగా చెరసాలలో మగ్గిపోవాలని దేవుని ఉద్దేశం కాదండి. మరి దేవుడికి మన ఎడల ఉన్న తలంపులు ఎలాంటివంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మనం కొలవగలగమండి. మరి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మరి మనం కొలవలేము అనమాట. అదే విధముగా మన దేవుడికి కూడా మన ఎడల ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైన మన దేవుని లేఖనం సెలవిస్తుంది. మరి అంతే విధముగా ఇంకా మనం బైబిల్లో చూసుకున్నట్టు ఎస్తేరు రానండి, ఆమె చెరకు రాబడిన స్త్రీ అండి. అయినప్పటికీ కూడా ఆమెను దేవుడు ఆశీర్వదించి మరి ఆ దేశానికి రాణిగా ఉండేటట్టు, మరి ఆ రాజుకి ఆమె మీద దయ కలిగేటట్టు చేసి ఆమెను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడండి. మన దేవుడు మనమున్న స్థితిలోనే ఉండటానికి, మనమున్న స్థితిలోనే కుమిలిపోవటానికి దేవుడు మనల్ని పిలవలేదండి. మన దేవుడు గొప్ప విస్తారమైన తలంపులు మన ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు విధేయులమై మనం జీవించినప్పుడు మన దేవుడు మనల్ని ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి దావీదు రాజు గారిని హెచ్చించిన రీతిగా, యోసేపు గారిని హెచ్చించిన రీతిగా, ఎస్తేరు గారిని హెచ్చించిన రీతిగా దేవుడు మనల్ని హెచ్చింపులోనికి నడిపిస్తాడండి. మరి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. స్తోత్రం లయా మహోన్నతుడ మహాగణుడా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడిన దేవుడు నాయన, నీ కొందనాలు ప్రభా. యోసేపు గారిని హెచ్చించిన దేవుడు నాయన, దావీదు గారిని హెచ్చించిన దేవుడు నాయన, ఎస్తేరు గారిని హెచ్చించిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా ప్రభ ఉన్న స్థితిలోని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగల సమర్థుడు నాయన, నీ కొందనాలు. మా ఎడల మీకున్న తలంపులు ఎంతో ఉన్నతమైనవని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. నీ వినిన వాక్యమును ప్రభ నీ వారి హృదయాల్లో ప్రభ నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి, నీకు స్తోత్రములు. వాక్యానుసారమైన జీవితం మేమందరము జీవించుటకు సహాయం దయచేయమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుకొని ఉన్నట్టయితే, మరి మీరు ఆదరింపబడి ఉన్నట్టయితే, ఈ వాక్యం ద్వారా మరి మీరు ఎంతో ఆదరణ పొందుకొని ఉన్నట్టయితే మరి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.